దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన మార్గాలని నీవు కనుపరుచుకోవాలి. ఆయన మార్గాలను దేవుణ్ణి కనుపరచాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేదా దేవుని సన్నిధిలోకి వచ్చి నీవు ఈ భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాల కోసం ఈ రోజున ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? ఎందుకంటే ఆయన అంటున్నాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలన్నీ కూడా నేను అనుగ్రహిస్తానని చెప్పాడు దేవుడు. దేవుని సన్నిధికి వెళ్ళి మనకేం కావాలో, ఎప్పుడేం అనుగ్రహించాలో అవన్నీ కూడా ప్రభు మనకు ఖచ్చితంగా ఇస్తాడు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కూడా ఈ ఉదయకాల సమయంలో హెచ్చరిక జారీ చేస్తూ ఉంటున్నాడు. దయచేసి ఎంతకాలమైనా కానీ ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలైనటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. ఆయన మార్గములు ఏ మార్గములు? దయ, కరుణ, ప్రేమ, ఆశ్చర్యకరమైనటువంటి కృపగలటువంటి మార్గాలు ఆయన నీకు తెలియజేస్తాడు. మోషే